చేరే దివ్య పూజ ఇది. ఆత్మరూపియే రూపం దాల్చి పావన వేదికిది. మనిషికి జీవమునొసగే పరమయాగమిది. ఆత్మరూపియే రూపం దాల్చి పావన వేదికిది. మనిషికి జీవమునొసగే పరమయాగమిది. రండి రండి దేవుని జనమా, అమరుని సేవకు అనురాగముతో హృదయను కడిగి ముదమున కదలి రాజుల రాజుకు హారతులివ్వగా. రాజుల రాజుకు హారతులివ్వగా. రాజుల రాజుకు హారతులివ్వగా. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము కూడా నిర్మలగిరి మేరీ మాత మహోత్సవాలలో 3వ రోజుకి చేరుకున్న ఈ 3వ రోజున ఈ మొట్టమొదటి దివ్య బలి పూజను సమర్పించడానికి మన మధ్యకు వచ్చినటువంటి రెవరెండ్ ఫాదర్ దానియేలు ఎర్నగూడెం విచారణకర్తలను సాదరముగా చప్పట్లతో మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. గట్టిగా చప్పట్లు కొట్టి ఫాదర్ గారిని ఆహ్వానించుకుందాం. అదే విధముగా ఈ పవిత్రమైన దివ్య బలి పూజలో దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి మన మధ్యలోనికి వచ్చినటువంటి రెవరెండ్ ఫాదర్ జయరాజు గారిని ప్రేమతో మన మధ్యలోనికి ఆహ్వానించుకుంటూ గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ పూజను సమర్పించ రెవరెండ్ ఫాదర్ దానియేలు గారిని మన విచారణకర్తలు ష్రైన్ డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ డాక్టర్ జాన్ పీటర్ గారి తరపున ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాను. మరొక మారు గట్టిగా చప్పట్లు కొడుతూ గురువులను మన మధ్యలోనికి ఆహ్వానించుకుంటూ ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమించబడిన దైవ ప్రజలారా, ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి దివ్య బలి పూజలో చదవబడినటువంటి విన్నపముల కొరకు, మరి ముఖ్యముగా ఇక్కడ విచ్చేసినటువంటి మీ అందరి యొక్క తలంపులు ఆ యొక్క పరిశుద్ధ నిర్మలగిరి మాత తన యొక్క ప్రార్థనా సహాయముతో నెరవేర్చబడాలని, మరి ముఖ్యముగా ఈరోజు రేపటి రోజు జరిగేటువంటి కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి పీఠాధిపతులను, గురువులను, విశ్వాసులను ఆ మరియ తల్లి దీవించాలని, వారి యొక్క ప్రయాణాల యందు రాకపోకల యందు ఆ తల్లి ఆదరణ కలిగించాలని అందరము కూడా 2 చేతులను జోడించి భక్తి విశ్వాసములతో ఈ పవిత్రమైనటువంటి దివ్య బలి పూజలో పాలు పంచుకుందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, నిర్మలగిరి మాత భక్తులారా, ప్రతి మనిషి జీవితంలో తల్లిదండ్రుల మీద వివాహ అంతస్తుకు చేరిన తరువాత తనకు వివాహము చేయబడినటువంటి భర్త మీద, భార్య మీద, వయస్సు మళ్ళిన తరువాత తన కడుపున పుట్టినటువంటి బిడ్డల మీద బంధుమిత్రులు, స్నేహితులు
బాంధవ్యాల మీద ప్రతి మనిషి ఆధారపడుతూ ఉంటాడు. ఆ యొక్క ఆధారపడడం మానవ జీవితంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి ఘటముగా కొనియాడబడుతూ ఉన్నది. ఈ లోకానుసారము జీవించేటువంటి ప్రతి మనిషి ఈ బంధాలలో బాంధవ్యాలలో లోనవుతూ వాటికి ప్రాముఖ్యతని ఇస్తూ వాటిలో జీవించడానికి మంచి చెడులను ప్రేమ అభిమానాలను పొందడానికి మొదటి మెట్టుగా ప్రయాణిస్తూ ఉంటారు. దానికి విభిన్నంగా మరియ తల్లి తన జీవితము ద్వారా మనందరికీ ఒక మార్గచూపరి అయి మనందరికీ ఒక ఆదర్శమూర్తిగా తన జీవితాన్ని ఒక చక్కటి చిహ్నముగా ఒక చక్కటి సంకేతముగా చూపిస్తూ ఈ లోకములో పెంచుకుంటూ ఉన్నటువంటి బంధాలు బాంధవ్యాలు ప్రేమ అనురాగాల కంటే దేవుడు ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని దేవుని కోసం సమర్పించుటలో దేవుని కోసం నడిపించుటలో దేవుని కోసం ముందుకు సాగడములో ఎంతో ఆనందం ఎంతో భాగ్యం ఉన్నదిగా ఆ మరియ తల్లి ఆ పరిశుద్ధ మరియ తల్లి మనందరికీ కూడా తన జీవితము ద్వారా బోధిస్తూ ఉన్నారు. తన సమస్తాన్ని తన ఇరుగు పొరుగు వారి కోసం దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రణాళిక చిత్తముగా తన యొక్క గర్భమున పుట్టినటువంటి బిడ్డ సాక్షాత్తు తన కళ్ళ ముందు ఈ లోకము కోసం ప్రాణాన్ని అర్పిస్తున్నటువంటి సమయములో కూడా తన మనస్సును పదిలపరచుకుని ఆ బాధను వ్యక్తము చెయ్యక దేవుని మీద ఆధారపడి ముందుకు సాగుతూ ఆ యొక్క బిడ్డ ప్రణాళికను నెరవేరుస్తూ తన యొక్క ప్రణాళికలో భాగమైనటువంటి మనందరి కోసము ప్రార్థన చేయడం మొదలు పెడుతూ ఉంది. ఆ తల్లి విశ్వాసులలా పెరుగుతున్నటువంటి మనందరము ఈ లోకములో సంపాదించుకునేటువంటి ఈ యొక్క అవసరాలు బంధాలు ప్రేమల కంటే ఆ మరియ తల్లి చూపిస్తున్నటువంటి మార్గము గొప్పదిగా పరిగణిస్తూ మన జీవితంలో కూడా ఆ మొట్టమొదటి స్థానాన్ని ఆ మరియ తల్లికి తన యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మార్గములో నడవబడాలని అందరము కూడా ప్రార్థన చేద్దాం. ఆ దేవుని యొక్క మార్గములో నడుస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాలు పుష్కలంగా ఆనందభరితముగా ముందుకు సాగపడుతూ ఉన్నవి కనుక ఈరోజు ఈ పవిత్రమైనటువంటి దివ్యబలి పూజలో పాలు పంచుకుంటున్నటువంటి మనందరము కూడా ఆ మరియ తల్లి ప్రార్థనా సహాయము ద్వారా అనునిత్యము దేవుడికి మొట్టమొదటి స్థానాన్ని ఇచ్చేవారిలా మన జీవితంలో వేసేటువంటి ప్రతి అడుగు ఆ కుమారుని వైపు నడిపించబడాలని అందరము కూడా రెండు చేతులను జోడించి గడచిన కాలంలో ఆ తల్లి ద్వారా తన కుమారుని గౌరవించేటువంటి సమయాన్ని మనము పొంది ఉన్న వాటి విలువలను తెలుసుకోకుండా ఈ లోకములో ఉన్నటువంటి ఆశల కొరకు
మనము ముందుకు సాగినటువంటి సమయాలను జ్ఞప్తికి పరుచుకుంటూ, మరి రాబోయేటువంటి కాలంలో మనము మరియ తల్లి బిడ్డలుగా దేవునికి విశ్వాసులుగా ముందుకు నడిపించబడాలని ప్రార్థన చేద్దాం. నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని అపరాధినై అంధుడనై అపవాదితో అనుచరునై, అపరాధినై అంధుడనై అపరాదితో అనుచరునై సంచరించితి చీకటిలో, వంచన చేసితి ఎందరినో, వంచన చేసితి ఎందరినో. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. దయచూపండి, దయచూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పరిశుద్ధ కన్య అయిన మరియమాతను నీవు ఎన్నుకొని నిర్మలమైన ఆమె గర్భమును నీ దివ్య వాక్కునకు నివాస యోగ్యముగా రూపొందించితివి. కావున నేడు మేము ఆమె సంరక్షణను సంస్మరణను
సంతోషదాయకమైన ఆమె సంరక్షణలో కొనియాడునట్లు సహాయపడును. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము. ఆమేన్. ఆనాడు ఇజ్రాయేలులలో చాలామంది కుష్ఠరోగులు ఉన్నను సిరియా నివాసియగు నామాను తప్ప మరి ఎవరునూ స్వస్థత పొందలేదు. మొదటి పట్టణము రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము దివ్య వచనములు 1వ వచనము నుండి 15వ వచనము వరకు. ఆ దినములలో సిరియా రాజు సైన్యాధిపతి నామాను, ఈ నామాను ద్వారా ప్రభు సిరియా దేశమునకు విజయమును ప్రసాదించెను. కనుక రాజు అతనికి మిక్కిలి గౌరవము. నామాను మహాసూరుడు కానీ కుష్ఠరోగి. ఒకమారు సిరియనులు ఇజ్రాయేలు దేశము మీద దాడి చేసి వారి బాలికనొకతను చెరగొనిరి. ఆ పిల్ల నామాను భార్యకు దాసి ఆయెను. ఆమె ఒకనాడు యజమానురాలితో, మన యజమానుడు సిరియాలోని ప్రవక్త యొద్దకు వెళ్ళినా ఎంత బాగునుండునో, ఆ దైవ భక్తుడు మన దొర వ్యాధి నయము చేయును గదా అని అనెను. నామాను రాజునద్దకు వెళ్ళి ఇజ్రాయేలు దేశము నుండి వచ్చిన పనిపిల్ల ఇట్లు పలికినదని విన్నవించెను. రాజు అతనితో, నీవు ఇజ్రాయేలు దేశపు రాజునద్దకు వెళ్ళుము, నేను అతనికి క్రమ రాసి ఇచ్చేదనని చెప్పెను. కనుక నామాను 30,000 వెండి నాణెములను 6,000 బంగారు కాసులు 10 జతల పట్టుబట్టలు కానుకగా తీసుకొని ఇజ్రాయేలు దేశమునకు పయనమై వచ్చి రాజుకు కమ్మనందించెను. దాని యందు ఇట్లుండినది, నా ఉద్యోగి అయిన నామానును ఈ లేఖతో నీ చెంతకు పంపుచున్నాను. నీవతని కుష్ఠమును నయము చేయవలసినది. ఇజ్రాయేలు రాజు ఆ జాబు చదివి బట్టలు చించుకొనెను. కొలువు కాండ్రలతో, వింటిరా, సిరియా రాజు నేను అతని కుష్ఠమును నయము చేయవలను అని అనుచున్నాడు. చావును కానీ బ్రతుకును కానీ కలిగిండుటకు నేను దేవుడనా ఏమి? అతడు నాతో జగడము పెట్టుకునుటకే ఈ పన్నాగము పన్నెనని స్పష్టమగుట లేదా అనెను. కానీ రాజు బట్టలు చించుకొనున్నాడని విని ఎలీషా అతని యొద్దకు కబురు పంపి, నీవు బట్టలు చించుకోనేలా నామానును నా యొద్దకు పంపుము. ఇజ్రాయేల్ దేశమున ప్రవక్త ఒకడున్నాడని అతడు గుర్తించనని చెప్పెను. నామాను రథములతో గుర్రములతో వెడలి వచ్చి ఎలీషా ఇంటి ముంగట ఆగెను. ఎలీషా అతని వద్దకు సేవకుని పంపి, నీవు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు స్నానము చేయుము, నీ శరీరమునకు మరలా ఆరోగ్యము చేకూరునని చెప్పించెను. కానీ ఆ మాటలు విని నామాను ఉగ్రుడాయెను. అతడు ప్రవక్త వెలుపలికి వచ్చి నా ఎదుట నిల్చుండి తన దేవునిని ప్రార్థించి కుష్ఠము సోకిన భాగముపై చేయి త్రిప్పి నా వ్యాధి నయము చేయునను కొంటిని. దమస్కు నందలి అబానా, ఫరఫారు నదులు ఈ ఇజ్రాయేలు నది కంటే గొప్పవి కావా? నేను ఆ నదులలో స్నానము చేసి ఆరోగ్యము పొందనేలా అనుచు అచ్చటి నుండి వెడలిపోజొచ్చెను. అప్పుడు సేవకులు అతనికి అడ్డుపడి, అయ్యా, ప్రవక్త నిన్నేదైనా కష్టం కార్యము చేయమని ఆజ్ఞాపించిన ఎడల నీవు తప్పక చేయుచుంటివాడివే కదా. ఇప్పుడు అతడు చెప్పినట్లు నదిలో స్నానము చేసి శుద్ధి పొందుట సులభమే కదా అనిరి. ఆ మాట లాలించి నామాను యోర్దాను నదికి వెళ్ళెను. ప్రవక్త ఆదేశించినట్లే నదిలో 7 సార్లు మునిగి స్నానము చేసెను. వెంటనే అతని మరలా శరీరము శుద్ధి పొంది చిన్న బిడ్డ దేహము వలె అయ్యెను. అంతటా నామాను తన జనములతో ఎలీషా చెంతకు వచ్చి, అయ్యా, ఈ భూమి మీద ఇజ్రాయేలీలు దేవుడు తప్ప మరి ఒక దేవుడు లేడని నాకిప్పుడు స్పష్టమైనది. నేను నీకొక కానుక సమర్పించగోరెదను, చిత్తగింపుము
అనెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి భక్తి కీర్తనలు. కీర్తన 42వ అధ్యాయము 1-2 వచనములు మరియు 43వ అధ్యాయము 3-4 వచనములు. అందరూ సజీవ దేవుడైన నీ కొరకు, సజీవ దేవుడైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది, నా ఆత్మ ఆరాటపడుచున్నది. నీ దివ్య ముఖమును నేనిప్పుడు దర్శింతునా, నేనెప్పుడు దర్శింతునా అని తప్పించుచున్నది. ప్రభు, సెలయేటి నీటి కొరకు దప్పికొన్న దుప్పి వలె నా హృదయము నీ కొరకు తప్పించుచున్నది. అందరూ సజీవుడైన దేవా, సజీవుడైన దేవా, నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది, నా ఆత్మ ఆరాటపడుచున్నది. నీ దివ్య ముఖమును నేనిప్పుడు దర్శింతునా అని తప్పించుచున్నది. సజీవమైన దేవుడవైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది, నీ దివ్య ముఖమును నేనిప్పుడు దర్శింతునా అని తప్పించుచున్నది. అందరూ సజీవమైన దేవుడవైన నీ కొరకు, సజీవ దేవుడవైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది, నీ దివ్య ముఖమును నేనెప్పుడు దర్శింతునా అని తప్పించుచున్నది. నీ వెలుగును నీ సత్యమును ఇచ్చటికి పంపుము, అవి నాకు దారి చూపుచు నీ పరిశుద్ధ పర్వతమునకు, నీ నివాస స్థలమైన దేవాలయమునకును నన్ను తోడ్కొని పోవునుగాక. అందరూ సజీవ దేవుడవైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది, నీ దివ్య ముఖమును నేనెప్పుడు దర్శింతునా అని తప్పించుచున్నది. అప్పుడు దేవా, నేను నీ బలిపీఠము వద్దకు వత్తును, నాకు పరమానందము వసుగువాడువు నీవే. నా ప్రభుడవైన ప్రభువు, నేను తంత్రి వాయిద్యము మీటుచు నిన్ను కీర్తింతును. అందరూ సజీవమైన దేవుడైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది, నీ దివ్య ముఖమును నేనెప్పుడు దర్శింతునా అని తప్పించుచున్నది. జీవం మార్గం యేసే, యేసు నీవే సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే నిత్యం నిరతం సత్యం యేసే, నీకు నాకు జీవం యేసే. నిత్యం నిరతం సత్యం యేసే, నీకు నాకు జీవం యేసే. భక్తికి ముక్తికి మార్గం యేసే, శక్తిని యుక్తిని వసగును యేసే. భక్తికి ముక్తికి మార్గం యేసే, శక్తిని యుక్తిని వసగును యేసే. సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు
మహిమ కలుగునుగాక. 1వ అధ్యాయము 26వ వచనం నుండి 38వ వచనం వరకు. లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం నుండి 38వ వచనం వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు మీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ, భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కనిదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతటా మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచే ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెతమును చూడుము, ఆమెకు వయసు మళ్ళినది కదా. గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలయన దేవునికి అసాధ్యమైనది ఏదియునూ లేదు. అంతటా మరియమ్మ, ఇదిగో, నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. ఇది ప్రభువు సుశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు పూజ్య గురువులు మరియు దైవ ప్రజలారా, మనమందరము కూడా మంగళవార్త మహోత్సవాన్ని వైభవంగాను, ఆనందంగాను, సంతోషముగా 3 రోజులు ఘనంగా ఈ పండుగను జరుపుకుంటూ ఉన్నాం. ఈ మంగళవార్తలో ఉన్నటువంటి ప్రత్యేకత, బైబిల్ గ్రంథంలో దేవుడైన యావే ఇలాంటి శుభ సమాచారాలను, ఇలాంటి మంగళవార్తలను, ఇలాంటి మేలుకరమైనటువంటి సందేశాలను గాబ్రియేలు దేవదూత అనేక మంది ప్రజలకు దేవుడు తెలియపరిచారు. మరి ఆ సమాచారాలలో, ఆ శుభ సందేశాలలో, ఆ మంగళకరమైనటువంటి వార్తల్లో లేనటువంటి ప్రత్యేకత, గొప్పతనం, ప్రసిద్ధత ఏది ఈరోజు మనం జరుపుకున్నటువంటి మరియ తల్లికి వచ్చినటువంటి మంగళవార్తలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటో, మరియ తల్లికి గాబ్రియేలు దేవదూత తీసుకొని వచ్చినటువంటి ఈ శుభ సమాచారంలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటో కొద్ది క్షణాలు బైబిల్ వాక్యానుగుణంగా ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా మరియ తల్లికి వచ్చినటువంటి మంగళకరమైనటువంటి శుభ సమాచారము ఎందుకు ప్రత్యేకము, ఎందుకు మనమంతా దీన్ని ఒక పండుగలాగా,
ఒక మహా ప్రసిద్ధమైనటువంటి మరి రోజుగా మనం కొనియాడుతూ ఉన్నాము అంటే దానికి మొట్టమొదటి కారణము బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నట్లయితే దేవుడైనటువంటి యావే గాబ్రియేలు దేవదూత ద్వారా ఒక గోత్రం వారికో, ఒక వంశావళికో, ఒక కుటుంబానికో, లేదా ఒక తెగకో, ఒక దేశానికి మాత్రమే అప్పటి వరకు, ఆనాటి వరకు గాబ్రియేలు దేవదూత శుభ సమాచారాన్ని అందించడం మనం చూస్తూ ఉన్నాం. కానీ మరియ తల్లికి వచ్చినటువంటి మంగళవార్త, మరియ తల్లికి చెప్పబడినటువంటి శుభ సమాచారము ఒక గోత్రం వారికో, ఒక వంశావళికో, ఒక చిన్న దేశానికో వచ్చినటువంటిది కాదు. ఈ శుభ సమాచారము యావన్ ప్రపంచమంతటికి, మానవాళందరికీ అందించబడినటువంటి శుభ సమాచారం. ఇది మనందరికీ ఇచ్చినటువంటి ఒక సంతోషకరమైనటువంటి శుభ సమాచారం. అందుకే ఇది ఒక పండుగగా, ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా మరి అందించబడినటువంటి శుభ సమాచారంలో ఇది ప్రత్యేకంగా నిలవడానికి గల మొట్టమొదటి కారణము. ఇంకో రెండవ అంశాన్ని మనం చూస్తే, ఇంకో రెండవ కారణాన్ని మనం ఒకసారి ధ్యానం చేస్తే, రెండవ అతి ప్రధానమైనటువంటి కారణం దేవుడైనటువంటి యావే ఒక స్త్రీని ఏర్పాటు చేసుకుంటాను, ఈ స్త్రీ ద్వారా లోకానికి రక్షకుడు జన్మిస్తాడు అని ఎప్పుడైతే తెలియపరిచారో ఆనాటి నుండి అనేక మంది రాజవంశీయులు, రాజవంశానికి చెందినటువంటి స్త్రీలు, రాజవంశంలో ఉన్నటువంటి వివాహము కానటువంటి కన్యలు, లేదా ధర్మశాస్త్రాన్ని పారాయణం చేస్తూ వస్తున్నటువంటి స్త్రీలు, ధనవంతులు, పేరుగాంచినటువంటి వారు, సమాజంలో ఫలానా వ్యక్తులు, ఫలానా వంశం వారు గొప్పవారుగా పిలువబడినటువంటి స్త్రీలకు రానటువంటి శుభ సమాచారము ఒక స్త్రీకి మాత్రమే అందించబడుతూ వచ్చింది. ఎన్నో సంవత్సరాల నుండి, ఎన్నో ఏళ్ల నుండి ధనవంతులు, గొప్పవారు, రాజులు ఎదురు చూస్తున్నటువంటి ఈ సమాచారము దేవుడు వారందరూ కాదని, వీరెవరూ కాదని, కేవలము ఒక స్త్రీకి మాత్రమే, ఒక సామాన్యురాలకు మాత్రమే, ఒక మరి మనవలే సాధారణ జీవితము జీవిస్తున్నటువంటి ఒక కన్యకు మాత్రమే దేవుడు ఈ శుభ సమాచారాన్ని పంపిస్తూ ఉన్నాడు. అందుకే ఇది ప్రత్యేకమైనటువంటి శుభ సమాచారం. ఇది చరిత్రలో నిలిచినటువంటి చారిత్రకపరమైనటువంటి అంశము. ఇంకా మూడవదిగా మనం చూస్తూ ఉన్నాం, దేవుడైన యావే మొదటి స్త్రీని సృష్టించే క్రమంలో, మొదటి స్త్రీని ఈ లోకంలో తీసుకొచ్చి ఈ స్త్రీ ద్వారా, ఈ పురుషుని ద్వారా ఈ లోకమంతా కూడా ఆనందమయమవ్వాలి, దైవ సంకల్పంతో నింపబడాలి అని దేవుడు ఒక స్త్రీని పురుషుని నుండి తీస్తూ ఉన్నాడు. ఈ మొదటి స్త్రీ ఏమో మానవుని నుండి తీసుకొనబడితే, ఈ మొదటి స్త్రీ ఏమో మానవుని యొక్క ఎముక నుండి తీసుకొనబడితే, ఈ రెండవ స్త్రీ దేవుని యొక్క సంకల్పంలో జన్మించినటువంటి స్త్రీ, దేవుని యొక్క జ్ఞానము నుండి తీసుకొనబడినటువంటి స్త్రీ, దేవుని యొక్క దైవ నిర్ణయంలో, రక్షణ చరిత్రలో ఆదిలోనో ఎన్నిక చేయబడినటువంటి స్త్రీగా మనం బైబిల్ గ్రంథంలో చదువుతూ ఉన్నాం. ఆదికాండం 3వ అధ్యాయము
15వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం చదివితే, దేవుడైన యావే మానవుడు మొట్టమొదటి ఆదాము అవ్వలు మానవుని యొక్క పతనానికి కారణమైన మరుక్షణమే దేవుడు ఒక స్త్రీని ఎన్నుకుంటూ ఉన్నాడు. దేవుడు ఒక స్త్రీని రూపొందిస్తూ ఉన్నాడు. దేవుడు మరొక స్త్రీ ద్వారా ఈ లోకానికి రక్షణను తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నటువంటి ఈ గొప్ప తరుణంలోనే దైవ సంకల్పము నుండి ఉద్భవించినటువంటి, దైవ జ్ఞానము నుండి ఉద్భవించినటువంటి ఒక మహాస్త్రీ ఎవరైనా ఉన్నారు అంటే ఈ మరియ తల్లే. అందుకే ఈమె స్త్రీలందరిలో కూడా ఎవరంట? స్త్రీలందరిలో కూడా ధన్యురాలు. స్త్రీలందరిలో కూడా ధన్యురాలుగా పిలువబడుతుంది. మనం అందరం కూడా మరి అనుకోవచ్చు, దేవుడు ఆదిలో నిర్ణయించినటువంటి స్త్రీ ఈరోజు దేవదూత అయినటువంటి గాబ్రియేలు దేవదూత మంగళవార్తను ఇచ్చినటువంటి స్త్రీ ఒక్కరా లేదా వేరు స్త్రీలా? దేవుడు ఆదిలో నిర్ణయించి సాతానుతో మరి వాగ్దానం చేసి సాతానుతో మరి ఒక నిర్ణయము తీసుకొని, సాతాను ముందు ఒక నిర్ణయం తీసుకొని, ఆదాము అవ్వల ముందు ఒక నిర్ణయం తీసుకొని, ఇగో ఈ లోకంలో మరొక స్త్రీని నేను ఈ లోకానికి తీసుకొని వస్తా, ఆ స్త్రీ నిన్ను నీ సంతతిని తన కాళ్ళ కింద తన పాదాల కింద ఉంచుతాను అని చేసినటువంటి ఈ మహా గొప్ప నిర్ణయము, ఆ స్త్రీ మరియు గాబ్రియేలు దేవదూత మంగళవార్త చెప్పినటువంటి స్త్రీ ఒకటే అని చెప్పడానికి బైబిల్ గ్రంథంలో మనము 2-3 ఆధారాలు మనం చూడవచ్చు. ఆ మొట్టమొదటి ఆధారమే యోహాను రాసినటువంటి సువార్త పట్టణము 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ఒకసారి చదువుకున్నట్లయితే, ఎందుకు మరి ఆదిలో నిర్ణయించబడినటువంటి ఆ స్త్రీ గాబ్రియేలు దేవదూత మరి శుభ సమాచారం ఇచ్చినటువంటి ఈ స్త్రీ ఒకే స్త్రీ అని చెప్పబడడానికి బైబిల్ గ్రంథంలో మనకున్నటువంటి మొట్టమొదటి ఆధారము యోహాను శుభవార్త 2వ అధ్యాయము 4వ వచనములో దేవుడైన యేసుక్రీస్తు వాక్కు రూపంలో ఈ లోకంలోనికి వచ్చినటువంటి భగవంతుడే, ఆదిలో నిర్ణయించినటువంటి ఆ భగవంతుడే మనందరి కోసం ఈ లోకంలో మానవ మాతృడిగా మన మధ్యలోనికి శరీరధారి అయి ఈ లోకానికి ఉద్భవించినటువంటి భగవంతుడు మరియ తల్లిని మొట్టమొదటిగా ఇగో దేవుడు నిర్ణయించినటువంటి స్త్రీ ఈ కన్యకే, ప్రవక్తల ద్వారా లోకానందరికి తెలియపరిచినటువంటి స్త్రీ ఈ స్త్రీమూర్తే, రాజుల చేత ప్రజలందరకు తెలియపరిచినటువంటి స్త్రీమూర్తి ఇగో ఈ స్త్రీనే, ఈ మరియ తల్లే అని చెప్పబడడానికి ఉన్నటువంటి ఆధారమే మనకు క్రీస్తు ప్రభు నోటి నుండి, భగవంతుని నోటి నుండే, మరలా అదే భగవంతుడు ఆదిలో ఏ నోటి ద్వారా ప్రజలందరకు ఆదాము అవ్వ ముందు సాతాను ముందు శపథం చేశారో అదే నోటి నుండి ఈరోజు ఆ స్త్రీని మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నారు. ఒకసారి చదవండి, యోహాను సువార్త 2వ అధ్యాయము 4వ వచనంలో ప్రభు అయిన దేవుడు మరియ తల్లిని ఏమని సంబోధిస్తున్నాడో అక్కడ రాయబడి ఉంది. యోహాను శుభవార్త 2వ అధ్యాయము 4వ వచనము, స్త్రీ అది నాకేమి నీకేమి, కానా పెండ్లి వివాహ విందులో మరియ తల్లి మొట్టమొదటిసారిగా క్రీస్తు ప్రభు తన పరిచర్య ప్రారంభపు దినాలలో దేవుణ్ణి మహిమపరచు గడియ సమీపించిన సమయంలో మరియ తల్లి మొట్టమొదటిసారిగా యేసు ప్రభు యొద్దకు వచ్చి తన కుమారుని యొద్దకు వచ్చి, కుమారా, ఈ కుటుంబపు అవసరాన్ని ఆ తల్లి కుమారుని ముందు ఉంచగానే క్రీస్తు ప్రభు పలికినటువంటి మొట్టమొదటి వాక్కు
స్త్రీ ఇది నాకేమి నీకేమి. క్రీస్తు ప్రభు తల్లిగా సంబోధించలా, అమ్మలాగా పిలవలేదు. మరియ తల్లిని 9 మాసాలు కని పెంచి పోషించినటువంటి ఆ తల్లిని క్రీస్తు ప్రభు ఏమని సంబోధించాడు? స్త్రీ. కారణం ఏంటి? ఇదిగో ఆదిలో నిర్ణయించబడినటువంటి స్త్రీనే మరియ తల్లి అని చెప్పడానికి ఒక చక్కటి సంకేతం. క్రీస్తు ప్రభు మొదటిసారి తన సువార్త పరిచర్య లేదా దేవుని మహిమపరిచేటువంటి సమయము ప్రారంభించినటువంటి దినాలలో మొట్టమొదటిగా స్త్రీ అని ఎప్పుడైతే సంబోధించినటువంటి ఆ భగవంతుడు మరలా ఆ మహిమపరచు గడియ సమాప్తమయ్యేటువంటి సమయంలో కూడా దేవుడు తనకిచ్చినటువంటి ఆ మహా రక్షణ చరిత్ర పరిపూర్తి అయ్యేటువంటి సమయంలో కూడా మరియ తల్లిని స్త్రీగానే సంబోధించాడు. అదే యోహాను శుభవార్త 19వ అధ్యాయము మనము 19వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే సిలువ కింద నిలబడినటువంటి మరియ తల్లిని యోహాను గారిని పిలిచి, స్త్రీ ఇదిగో నీ కుమారుడు అని క్రీస్తు ప్రభువే మరి తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకే ఇదిగో ఆదిలో నిర్ణయించబడినటువంటి దేవుని సంకల్పానుసారముగా ఉద్భవించినటువంటి ఆ స్త్రీమూర్తే క్రీస్తు ప్రభువుకు జన్మనిచ్చినటువంటిది. మానవాళి రక్షణార్థమై క్రీస్తు ప్రభువుకు జన్మనిచ్చినటువంటి ఆ స్త్రీమూర్తి ఒక్కరే. ఆమె మరియ తల్లి అని అనడానికి మనకు చక్కటి ఆదర్శము, చక్కటి నిదర్శనము. ప్రియ దైవ ప్రజలారా, మరి ఈ స్త్రీలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ఎందుకు దేవుడు ఆ రాజవంశీయులను, గొప్ప గొప్ప వారిని, ధర్మశాస్త్రములో తెలిసినటువంటి వారిని, పేరు గడించినటువంటి స్త్రీలను విడిచిపెట్టి ఎందుకు ప్రత్యేకంగా ఈ మరియ తల్లినే ఎన్నుకోవడానికి గల కారణం ఏమిటి అంటే, మనము తెలుసుకోవాల్సినటువంటి సత్యము, దేవుడు ఈమెను పవిత్రమూర్తిగా ఈ లోకానికి ఇస్తూ ఉన్నాడు. ఒక పరిశుద్ధురాలుగా ఈ లోకానికి దేవుడు ఆమెను పంపిస్తూ ఉన్నాడు. ఆ పరిశుద్ధతను, ఆ పవిత్రతను ఆమె తన జీవితాంతము పదిలపరుచుకుంటూ, దాన్ని కాపాడుకుంటూ, దాన్ని ఒక మహాప్రసాదముగా, దాన్ని నిరంతరము క్షణక్షణము మరి కాపాడుకుంటూ వచ్చినటువంటి స్త్రీ. అందుకే ఆమె పవిత్రమూర్తి, పరిశుద్ధురాలు. అందుకే ఆ పరిశుద్ధురాలు కాబట్టే దేవుడు ఆమెను మరలా ఆమె ద్వారా ఈ లోకానికి రక్షకుణ్ణి ఇస్తూ ఉంది. చాలామంది అన్య ప్రజలు, అనేకమైనటువంటి ఇతరులు ఈ మరియ తల్లిని గురించి తెలుసో తెలియకో అజ్ఞానముతో మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రియ దైవ ప్రజలారా, ఈ మరియ తల్లి పరిశుద్ధురాలు, ఈ మరియ తల్లి పవిత్రమూర్తి అని అనడానికి మనకు చాలా చక్కటి 3 ఆధారాలు బైబిల్లోనే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మరియ తల్లి పవిత్రమూర్తి అని పిలువబడడానికి సర్వసాధారణంగా మనమందరము కూడా ఉల్లిగడ్డను కోస్తూ ఉంటే, ఉల్లిగడ్డ ఎంతమందికి ఐడియా ఉందమ్మా? ఉల్లిపాయ, అవునా? ఉల్లిపాయ తెలుసా మీకు? ఉల్లిగడ్డ మనందరికీ తెలిసినటువంటిదే, అవునా కదా? చూడండి, ఈ ఉల్లిగడ్డను మనం తరిమేటప్పుడు, కోసే సమయంలో ఏ మనిషి అయినా, కఠినాత్ముడైనా, చిన్నవాడైనా, క్రూరుడైనా, మంచివాడైనా, లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా,
ఉల్లిగడ్డను కొయ్యగానే మొట్టమొదటిగా ఆ మనిషికి వచ్చేటువంటి ఆ మనిషి శరీరంలో నుండి వచ్చేటువంటి మొట్టమొదటిది ఏంటమ్మా? కన్నీరు. అవునా? ఉల్లిగడ్డ కోసేటప్పుడు ఆ మనిషి లావుగున్నా సన్నగున్నా, కఠినుడైనా క్రూరుడైనా, మంచివాడైనా చెడ్డవాడైనా, సన్నగా ఉన్నా లావుగా ఉన్నా, నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా, ధనవంతుడైనా పేదవాడైనా, ఉల్లిగడ్డ కొయ్యగానే వాడు ఈయన ఎప్పటికీ కూడా ఏడవని వాడైనప్పటికీ కూడా వాడి కంటిలోంచి ఏమొస్తాయి? కన్నీరు వస్తాయి. చూడండి, ఎంత లావుటి వాడైనా, ఎంత కఠినుడైనా, అసలు ఎప్పుడు ఏడవని వాడైనా ఉల్లిగడ్డ కొయ్యగానే కన్నీరు వస్తూ ఉందంటే, చిన్న ఉల్లిపాయకి మన శరీరం స్పందిస్తూ ఉందంటే, చిన్న ఉల్లిపాయలో కంటికి కనిపించినటువంటి రసాయనానికే ఎంత శక్తి ఉంటే, సర్వశక్తిమంతుడు, ఈ లోకాన్ని ఒక్క మాటతో కలుగజేసినటువంటి దేవుడు, సర్వాన్ని తన ఆధీనంలో ఉంచుకున్నటువంటి దేవుడు, సర్వాన్ని తన మాటతో నడిపిస్తున్నటువంటి దేవుడు మరియ తల్లిని ఆవరించినప్పుడు, మరియ తల్లి పైకి వచ్చినప్పుడు, మరియ తల్లిని ఆవరించినప్పుడు ఆమె గర్భం ధరిస్తుంది అనడానికి మనకి ఇంకెలాంటి సందేహము, ఎలాంటి అతిశయోక్తి మనకు అవసరం లేదు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో పవిత్ర ఆత్మశక్తి ఎప్పుడైతే వస్తుందో అక్కడ ఒక మహా గొప్ప సంఘటనలు జరిగినట్లుగా మనం చదువుతూ ఉన్నాం. అక్షరం మొక్క తెలియనటువంటి అపోస్తలుల జీవితంలో వారి పట్టణపు ప్రాంతపు భాష తప్ప మరొక భాష తెలియనటువంటి అపోస్తలుల జీవితంలో ప్రజలంటే, బంట్రోతులంటే, అధికారులంటే గడగడగడ వణికేటువంటి ఈ అపోస్తలులు పవిత్రాత్మ దిగి రాగానే, పవిత్రాత్మ వారిపై రాగానే భయపడేటువంటి అపోస్తలులు ధైర్యంగా 3000 మంది ముందుకు వెళ్ళి దేవుని సువార్తను బోధించారు. అక్షరం మొక్క తెలియనటువంటి అపోస్తలులు, జ్ఞానము లేనటువంటి వారు, చదువు రానటువంటి వారు వెళ్ళి దేవుని సువార్తను బోధిస్తూ అనేకమైనటువంటి అన్య భాషల్లో మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. అనేక మందికి స్వస్థత పరచడం మనం చూస్తూ ఉన్నాం. అనేక మందికి అద్భుతాలు చేయడం మనం చూస్తూ ఉన్నాం. అందుకే దేవుని యొక్క శక్తి ఎవరిపైకి వస్తుందో వారి జీవితంలో కని విని ఎరుగినటువంటి అద్భుతాలు చూస్తారు. అందుకే మరియ తల్లిపై ఆ పవిత్రాత్మ దిగిరాగా, ఆ పవిత్రాత్మ మరియ తల్లిని ఆవరించగానే మరియ తల్లి గర్భము ధరించడము, ఆ పవిత్రమూర్తి గర్భం ధరించినట్లుగా బైబిల్లో మనం చదువుతూ ఉన్నాం. అందుకే మరియ తల్లిని ఎలిజబెత్ అమ్మను సందర్శించగానే నా దేవుని తల్లి నా సన్నిధికి రావడము, నా యొద్దకు రావటము నాకు ఎంత సంతోషము, నాకు ఎంత ఆనందము అని ఎలిజబెత్ అమ్మ ద్వారా దేవుడు పలుకుతూ, ఎలిజబెత్ అమ్మ ద్వారా దేవుడు ప్రజలందరికీ తెలియపరుస్తున్నారు. ఆ స్త్రీమూర్తి దేవుని తల్లి, దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో ఏర్పాటు చేయబడినటువంటి స్త్రీ అని ఎలిజబెత్ అమ్మ నోటు ద్వారా దేవుడు పలుకుతూ ఉన్నాడు. అదేవిధంగా జోసెఫ్ గారు మరియ తల్లి విషయంలో కలత చెంది బాధతో ఉన్న సమయంలో కూడా దేవుడైన యావే గాబ్రియేలు దేవదూత ద్వారా మరలా జోసెఫ్ గారికి, ఇదిగో నువ్వు వివాహము చేసుకోబోతున్నటువంటి ఈ స్త్రీ దేవుని సంకల్పానుసారము రక్షణ చరిత్రలో ఎన్నుకోబడినటువంటి స్త్రీ, దేవుని యొక్క ఆత్మచేత గర్భం ధరించింది అని రెండవ మారు మనందరికీ జోసెఫ్ గారి ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు. ఇంకా మూడవ అంశాన్ని మనం చూస్తే ప్రియదేని బిడ్డలారా, మరియ తల్లి
ఆమె అనేకమైనటువంటి దర్శనాలు ఈ లోకంలో ఇచ్చినట్లుగా మనం చదువుకొని ఉన్నాం. ఆ మరియ తల్లి ఇచ్చిన ప్రతి దర్శనములోనూ ఆ మరియ తల్లి ఈ లోకంలో దర్శనమిచ్చి ప్రజలందరికీ తెలియచేసినటువంటి అంశంలో ఆమె మొట్టమొదటిగా తనకు తాను ప్రజలందరికీ కూడా తెలియపరుచుకున్నటువంటి మరి అంశం ఏమిటి అంటే ఆమె ఒక నిష్కలంక మాతగా, ఆమె ఒక నిర్మల మాతగా ప్రజలందరికీ కూడా తెలియపరిచింది. అందుకే ఆ మరియ తల్లి పవిత్రమూర్తి, స్త్రీలందరిలో ధన్యురాలు. ఆమె అందరి కొరకు, మనందరి కొరకు నిరంతరము తన కుమారుని సన్నిధిలో ప్రార్థిస్తుంది అనడానికి మనకు అనేకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మంగళవార్త మహోత్సవ పండుగ సందర్భంలో మనం అందరము కూడా యావత్ మరి ఆంధ్ర తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ మరియ తల్లి సన్నిధిలోనికి వచ్చి ఆమె చేసినటువంటి మేళ్లకు, ఆమె చూపించినటువంటి, ఆమె అందించినటువంటి ప్రార్థనా సహాయం ద్వారా పొందుకున్నటువంటి మేలుల నిమిత్తమై అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి కృతజ్ఞతలను తెలియపరుచుకుంటూ ఉంటారు. కనుక ఆ తల్లి సజీవంగా ఈనాటికి మనందరికీ కూడా మేలులు చేస్తూనే ఉంది. ఆమె మేలులు చేస్తుంది అనడానికి అనేక మంది మన మధ్యలోనే ఉన్నటువంటి భక్తులే దానికి నిలువెత్తు సాక్ష్యము. అనేక మంది సాక్ష్యాలు ఇస్తూ ఉన్నారు, అనేక మంది సాక్ష్యాలు తెలియపరుస్తూ ఉన్నారు. ఏ విధంగా మరియ తల్లి వారి కుటుంబాల్లో అద్భుతాలు చేసిందో, ఏ విధంగా మరియ తల్లి ప్రార్థనా సహాయం ద్వారా దేవుడు వారి కుటుంబాల్లో మేలు చేశారో ఈనాటికి సాక్ష్యాలు తెలియపరుస్తూనే ఉన్నారు. కనుక ఆ తల్లి సజీవంగా మన కొరకు ఆ పరలోకంలో తన కుమారుని యొక్క కుడి ప్రక్కన కూర్చొని మన కొరకు విన్నపాలు చేస్తూ ఉంది, మన కొరకు ప్రార్థన చేస్తుంది అన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించి ఆ నిర్మలగిరి మాత సన్నిధిలోనికి వస్తున్నటువంటి మనమందరము మరొక్క మారు ఆ తల్లి యొక్క ప్రార్థన సహాయాన్ని కోరుకుందాం. ఇక్కడికి వస్తున్నటువంటి ప్రజలందరూ, వస్తున్నటువంటి యావత్ భక్తులందరినీ కూడా ఆ మరియ తల్లి ప్రార్థనా సహాయం ద్వారా ఏ ఒక్కరిని కూడా చేయి విడిచిపెట్టకూడదు అని మనసారా మరి మనమందరం కూడా మరొక్కసారి ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకొను దేవా దయతో నన్ను, చేకొను దేవా దయతో నన్ను. దీవించుమయా కృపతో నేడు, దీవించుమయా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా, చెలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా. కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా, చెలిమి నేను చేసిన
కొన్నేళ్ళేగా కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని నన్ను నీకు అర్పణగా కరిగిపోని నన్ను నీకు అర్పణగా కరిగిపోని నా హృదయము నీకు అర్పణం నా జీవితం నీకు అంకితం నా హృదయము నీకు అర్పణం నా జీవితం నీకు అంకితం చేకొను దేవా దయతో నన్ను దీకును దేవా దయతో నన్ను దీవించుమయా కృపతో నన్ను దీవించుమయా కృపతో నేడు నా హృదయము నీకు అర్పణం నా జీవితం నీకు అంకితం నా హృదయము నీకు అర్పణం నా జీవితం నీకు అంకితం సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించి బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పరిశుద్ధ కన్య అయిన మరియమాత సంస్మరణార్థము మేమర్పించు కానుకలను అనురాగముతో స్వీకరింపుము. వినయాత్మురాలైన ఆ మరియత నీ కుమారుడు మా రక్షకుడునైన ఈ క్రీస్తును గర్భమున మోసి తన కన్యత్వము ద్వారా నీకు ప్రీతిపాత్రురాలయ్యను. ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయమున మా హృదయ అర్పణమును కూడా నీకు ప్రియపడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరం, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్యమాత సంస్మరణను కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచుచూ ఉన్నాము. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక స్తుతిని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువునైన యేసుక్రీస్తుని ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచూ ఉన్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు. శక్తిమంతులు వణుకుచూ ఉన్నారు. పరమండల మందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచూ నీ స్తుతులను పాడుచూ ఉన్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు,
పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమైన హోసానా, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమైన హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉద్ధానమును స్మరించుచు జీవమనసుకు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పొలిమేర పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. నీవు ఈ లోకము నుండి పిలుచుకొనిన ఈ పుణ్యక్షేత్ర మహర్షి జాన్ ములగడ తండ్రి గారిని జ్ఞాపకం ఉంచుకొనము. జ్ఞాన స్నానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థులైన వారు మీ ఉత్థానమందును పాల్గొనుగాక.
ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియ మాతతోనూ పునీత జోసప్ప గారితోనూ పునీత అపోస్తలులతోనూ ఆదుండి మీ సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆ దేవాతి దేవుడు ఈ పవిత్రమైనటువంటి దివ్య బలి పూజలో పాలు పంచుకుంటున్నటువంటి మీ అందరినీ, మీ తలంపులను, మరి ముఖ్యముగా ఈ యొక్క నిర్మలగిరి మాత పుణ్యక్షేత్రము దర్శించుటకై వచ్చినటువంటి వారిని, మరి రాబోతూ ఉన్నటువంటి వారిని, ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను, వారి యొక్క తలంపులను, విన్నపాలను దేవుడు నెరవేర్చాలని ఆయన నేర్పించినటువంటి పరలోక జపాన్ని వేడుకుందము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మానము మాకు నేర్చుకోండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించేటువంటి ప్రభువు, గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తుని శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు నడిపించునుగాక. ఆమేన్. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి. ఆర్సిఎం కథోలిక సంఘానికి చెందినటువంటి వాళ్ళు మాత్రమే ఈ దివ్య సప్రసాదాన్ని స్వీకరించటానికి ముందుకు రండి. మిగతా సంఘాలకు మతాలకు చెందినటువంటి వాళ్ళు మీ మీ స్థలాలలో కూర్చోండి. పూజ అయిన తర్వాత మీ కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు గురువులు చేస్తారు. దయచేసి ఆర్సిఎం సంఘస్థులు మాత్రమే ముందుకు వచ్చి ఈ దివ్య సప్రసాదాన్ని స్వీకరించమని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. జనమా, యేసు విందుకు ప్రభుని చేకొనగా వేగమే రండి ఓ జనమా, యేసు విందుకు ప్రభుని చేకొనగా వేగమే పరమ పదము చేర్చడి పావన విందు, అసువులన్నీ బాపిడి అమృత విందు. పరమ పదము చేర్చడి పావన విందు, అసువులన్నీ బాపిడి అమృత విందు. రండి భోజనమా, యేసు విందుకు ప్రభుని చేకొనగా వేగమే. ఐక్యతను బసగే విందు, అమర జీవమిచ్చెడి విందు, ఎందరినో కాచెడి విందు, యేసుక్రీస్తు స్మారక విందు. ఐక్యతను బసగే విందు, అమర జీవమిచ్చెడి విందు, ఎందరినో కాచెడి విందు, యేసుక్రీస్తు స్మారక విందు. ఆరగింపరారే అమృత విందు, రండి భోజనమా, యేసు విందుకు ప్రభుని చేకొనగా వేగమే. మిక్కిలి ప్రియులకు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 3వ రోజు నిర్మలగిరి మేరీమాత మహోత్సవాలలో ఈ మొట్టమొదటి దివ్య బలి పూజను సమర్పించినటువంటి రెవరెండ్ ఫాదర్ దానియేలు గారిని, ఎర్నగురం విచారణకర్తలను ప్రత్యేక విధముగా పుణ్యక్షేత్రం తరపున శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. గట్టి చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఉదయాన్నే చాలా దూరం నుండి ప్రయాణం చేసి మన మధ్యకు వచ్చి దేవుని దీవెనలను
ఈ మేరీ మాత భక్తులందరికీ అందించాలా అనేటటువంటి ఆశతో మన మధ్యకు వచ్చి పూజను సమర్పించినటువంటి గురువులకు మరొకమారు గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలియచేద్దాం. ఈ పవిత్రమైన దివ్య బలి పూజలో చక్కనైనటువంటి ప్రసంగాన్ని అందించినటువంటి రెవరెండ్ ఫాదర్ జయరాజు గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలను తెలియజేస్తున్నాం. గట్టి చప్పట్లు కొట్టి ఆయనకు కూడా అభినందనలు తెలియచేద్దాం. అదేవిధముగా ఈ పూజలో సహాయ సహకారాలు అందించినటువంటి రెవరెండ్ ఫాదర్ జోహానెస్ గారికి, పీఠాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎల్ఏఆర్ అమ్మగారులకు, పాటలు పాడినటువంటి డొమినిక్ అండ్ కో బృందానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలను తెలియజేస్తున్నాం. గట్టి చప్పట్లు కొట్టండి. మరి ఈ ఉదయకాల సమయమున ఈ పవిత్రమైనటువంటి దివ్య బలి పూజను అర్పించేటువంటి అవకాశాన్ని మరి ఒక పుణ్యక్షేత్రములో మరి అవకాశాన్ని ఇచ్చినటువంటి పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ గారికి, జాన్ పీటర్ గారికి, మరి అదేవిధంగా సహాయక గురువులకు, మరి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి అదే విధముగా మరి ఒకసారి ఇక్కడ చేరినటువంటి నిర్మలగిరి మాత భక్తులందరికీ కూడా మరి మరియ తల్లి పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. మరి ఏ ఉద్దేశాల నిమిత్తం మీరందరూ కూడా మరి యొక్క ప్రాంగణములోనికి, పవిత్రమైనటువంటి స్థలములోనికి వచ్చి ఉన్నారు, మీ తలంపులను ఆ దేవుడు, ఆ మరియ తల్లి నెరవేర్చాలని, మరలా సురక్షితముగా మీ యొక్క గమ్యస్థానాలకు చేరాలని, ఆ మరియ తల్లి దీవెనలు మీ అందరి మీద ఉండాలని, మరి చివరిగా అందరము కూడా రెండు చేతులను జోడించి మరి చివరి ఆశీర్వాదముల కోసం ప్రార్థించుకుందాం. మరియమ్మ అంతయు తన మనస్సున పదిలపరచుకుని మననము చేయుచుండెను. ప్రార్థించుదము. మా ప్రభువైన సర్వేశ్వర, ఆధ్యాత్మిక విందులో పాలు పంచుకుని నిన్ను దీనతతో ప్రార్థించుచున్నాము. పరిశుద్ధ కన్య అయిన మరియమాతను మా మార్గదర్శినిగా చేసుకుని మేము శ్రీ సభలో సర్వదా నిమగ్నమై ఉందుముగాక. ఎల్లప్పుడూ నీ చిత్తము నెరవేర్చుటలో గాక ఆనందమును అనుభవించు భాగ్యమును మాకు దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నిర్మలమైన నిర్మలగిరి పైన అమర జ్యోతిగా వెలసిన మరియమ్మ. నిర్మలమైన నిర్మలగిరి పైన అమర జ్యోతిగా వెలసిన మరియమ్మ. అమరుల రాజ్ఞిక పరలోకంలో ఆసనమైన మాయమ్మ. అమరుల రాజ్ఞిక పరలోకంలో ఆసనమైన మాయమ్మ. అమ్మా ఓ నిర్మలగిరి తల్లి మము కావగరావమ్మా. అమ్మా ఓ నిర్మలగిరి తల్లి మము కావగరావమ్మా. నిర్మలమైన నిర్మలగిరి పైన అమర జ్యోతిగా వెలసిన మరియమ్మ.
నిర్మలమైన నిర్మలగిరి పైన సందేశమందుకున్నవో పావన మరియమ్మ, సర్వోన్నతునికి తల్లిగా నీవే ఎన్నికైతివమ్మా. దూత సందేశమందుకున్నవో పావన మరియమ్మ, సర్వోన్నతునికి తల్లిగా నీవే ఎన్నికైతివమ్మా. అమ్మా ఓ నిర్మలగిరి తల్లి మము కావగరావమ్మా. అమ్మా ఓ నిర్మలగిరి తల్లి మము కావగరావమ్మా. నిర్మలమైన నిర్మలగిరి పైన అమర జ్యోతిగా వెలసిన మరియమ్మ, నిర్మలమైన నిర్మలగిరి పైన